హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపత్రి ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి చపాతీతోని పుల్కాతోని వేడివేడి రైస్లోకి సూపర్గా ఉండే కర్రీ చూపిస్తున్నానండి. అదే పాలకూర టమాటా అండ్ ఆనియన్. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఒక 5 కట్టలు పాలకూర తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని మట్టి అంతా పోయేలాగా 2-3 సార్లు బాగా కడిగేసుకొని కడుక్కున్న తర్వాత పాలకూరను బాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్, పెద్దవి 2 ఆనియన్స్ తీసుకున్న, 2 పచ్చిమిర్చి తీసుకున్న, అండ్ కరివేపాకు, 2 టమాటాలు తీసుకున్నాను. ఇంకా పల్లి ఆయిల్ బాగా పెట్టుకొని పల్లి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతి పౌడరు అండ్ పసుపు వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత, మరీ ఫ్రై అయిపోయి అవసరం లేదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, గార్లిక్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో పాలకూర, కట్ చేసుకున్న పాలకూర వేసేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసేసి, పాలకూర మీద టమాటా ముక్కలు కూడా వేసేసి ఇంకా కలపకుండా మూత పెట్టేయాలి. కలపకుండా మూత పెడితే పాలకూరలో ఉండే వాటరు దిగుతుంది అండ్ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తపడతాయి, ఆవిరికి బాగా మెత్తపడతాయి. ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వర్షాలు పడుతున్నాయి కదా, ఆకుకూరలన్నీ చాలా బాగా వస్తున్నాయి. వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు తింటుండాలి. ఆకుకూరలు అంటే పెద్దగా ఇష్టపడరు కొంతమంది, నేనైతే ఇష్టంగా తింటానండి. పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర. టమాటాలు వేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత కాసేపటికి అది బాగా దగ్గర పడుతుంది. బాగా వేస్తాం. చూడండి బాగా దగ్గర పడింది, పాలకూరలో వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయింది అండ్ టమాటాలు కూడా బాగా మెత్తపడ్డాయి. ఇప్పుడు బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కారం వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా, ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఎందుకంటే ఒక 2 రెడ్ చిల్లీ, ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా పడ్డాయి కాబట్టి ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇది మాత్రం రైస్తో, వేడివేడి రైస్తో కూడా సూపర్ ఉంటుంది అండ్ చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీ కదండి, ముద్దకూరలాగా వచ్చింది కదా, చాలా బాగుంటుంది. ఈ పాలకూర ప్లేస్లో చుక్కకూర కానీ మెంతికూర కానీ చేసుకున్నా బాగుంటుంది. చపాతీకి అయితే సూపర్ ఉంటుందండి. సో కర్రీ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో దించేయాలి. అయిపోయింది, ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సూపర్ కర్రీ రెడీ అయిపోయింది, పాలకూర టమాటా ఆనియన్ కర్రీ. ఇంకా వేడిగా పుల్కాల్లో వేసుకొని తినడమే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.